భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వెనుక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. అది రాజుల కాలం. హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర కాపలాదారులు పహారా కాస్తుంటారు. అప్పుడే లక్ష్మీదేవి నడుచుకుంటూ అక్కడికొచ్చింది. కాపలాదారులు అడ్డగించారు. దేవి తన గురించి చెప్పగా ఆమెను లోపలికి రానివ్వటానికి అనుమతి కోసం రాజు దగ్గరకు వెళ్లారు. తాము వచ్చే వరకు అక్కడే ఉండాలని లక్ష్మీదేవికి భటులు సూచించారు. వారు తిరిగి వచ్చే వరకు అక్కడే ఉంటానని మాటిచ్చింది అమ్మవారు. వెళ్లిన కాపలాదారులు గోల్కొండ ప్రభువులకు లక్ష్మీదేవి రాక గురించి చెప్పారు. తమ రాజ్యానికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవిని గుర్తించిన ప్రభువులు ఆమె తిరిగి వెళ్లిపోతే రాజ్యంలో సిరి సంపదలు మాయమవుతాయని ఆలోచించి ఆమెను తిరిగి వెనక్కి పంపకుండా ఉపాయం ఆలోచించారు. ఆ కబురు తెచ్చిన కాపలదారులు వెనక్కి వచ్చే వరకు దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి వారిని వెనక్కి పంపకుండా ఆపేశాడు రాజు. దీంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంది దేవి. ఈ అమ్మవారి ఆలయంలో కేవలం ఆషాఢ మాసంలోనే కాదు, దీపావళి, దసరా, నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. హైదరాబాద్కి వచ్చిన ఏ దేశ రాజకీయ నాయకుడైనా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు.